మొన్నటి రోజు 10వ తేదీ సాయంత్రం పల్లమనేరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నివాసం దగ్గర తెలుగుదేశం వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా బైరెడ్డిపల్లి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు కిషోర్ గౌడ్ కూడా బైరెడ్డిపల్లి మండల రాజకీయాలు మాట్లాడుతూ వ్యక్తిగత యొక్క దూషణలు కూడా చేయడం జరిగింది. ఆయనతో ఎవరైతే ప్రజలంతా తెల్లగా గుట్టలేసుకుంటావు, రాష్ట్ర కార్యదర్శి అంటావు, నీవేమి మాకు అమర్నాథ్ రెడ్డికి రామకృష్ణారెడ్డికి కార్లు నీకు సైకిల్ కూడా లేదని మాట్లాడటము వ్యక్తిగతమైన విమర్శ చేయడం అది భావ్యం కాదు. గతంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళందరూ కూడా శాసనసభ్యులైనారు, మంత్రులైనారు. ధనవంతుడుగా ఉండేవాడే బలవంతమైన కులంలో పుట్టినవాడని అధికారంలో ఉండాల్సిన పని లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రకారం అన్ని వర్గాల అందరూ కూడా అవకాశాలు కల్పించారు. కృష్ణమూర్తి గారు 1995 నుండి ఈనాటి వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలుగా బైరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ప్రారంభం చేసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, జిల్లా సహకార బ్యాంకు చైర్పర్సన్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇంతవరకు కూడా కొనసాగుతూ జిల్లాలో రాజకీయాల్లో కూడా కృష్ణమూర్తి కుటుంబం కూడా ఒక బలమైన కుటుంబంగా కూడా రాజకీయంగా ఎదగడం జరిగింది. నేను దాదాపు పార్టీ ఆవిర్భావం నుండి ఈనాటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా 2 పర్యాలు జడ్పీటీసీగా 2వ పర్యాయం కొనసాగుతున్నా. ఆనాడు కూడా గతంలో ఆయమ్మ మీ సతీమణి రాధమ్మ గారికి కూడా జడ్పీటీసీ బీఫారం ఇవ్వడం గాని, కృష్ణమూర్తుల సహకారము ఉండంగానే ఆ రోజు ఈ రోజైతే ఏ యొక్క విమర్శలు చేశావో, వ్యక్తిగతంగా మాట్లాడావో ఆనాడు అందరూ కూడా నీ కుటుంబానికి నీకు సహాయం చేసి జిల్లా పరిషత్తు సభ్యులైంది కూడా మర్చిపోకూడదు. ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు మీరు ఎక్కడ నామినేషన్ వేయలేదు, ఎన్నికల్లో గెలలేదు. నేను మా నాయన పేరు చెప్పుకుంటా, నువ్వు మీ తాత పేరు చెప్పుకుంటాను, అంతేగాని వ్యక్తిగతంగా రావాలా, యుద్ధం చేయాలా. కాబట్టి ఇవంతా పద్ధతి కాదు. టీ మోసేవుడు ఈ భారతదేశానికి 150 కోట్ల మందికి ప్రధానమంత్రి అయినాడు. అలాంటి ఆయన కూడా ఒక 300 రూపాయలు ఉద్యోగం చేస్తుంటే 300లో లేదు, అంచెలంచెలుగా మంచితనము, ఆయన ఓర్పు సహనము అన్ని చేసి రాజకీయంగా కలిసి వచ్చి జిల్లా స్థాయికి ఎదిగిన మహానుభావుడు కృష్ణమూర్తి అని మర్చిపోకూడదని. మీరు ఏ రోజు రాజకీయాలు వస్తాయి, ఇక దాదాపు 10-15 రోజుల్లోనే ప్రారంభమవుతుంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రజల దగ్గర పోదాం, మీరా మేమా పోరాడదాం. ప్రజలు ఎవరికి సంఘీభావం తెలుపుతారు, ఎవరు విజయోత్సవాలు పంపిస్తారో అది బైరెడ్డిపల్లి మండలంలో 21 పంచాయతీలో తీర్చుకోవాల్సిందే గాని ఇలాంటి వ్యక్తిగత ఆరాధనలు, వ్యక్తిగత విమర్శ చేయకూడదని నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున వందనాలు. మొన్నటి రోజు ఆదివారం 10వ తేదీ నాడు సైకిల్ పార్టీ వాళ్ళు ఏదైతే అమర్నాథ్ రెడ్డి వారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు మీకు అందరికీ తెలిసిందే. ఒకతను మాట్లాడి అభివృద్ధి చేయలేదు, ఎంతసేపు పొంగునూరు గురించి మాట్లాడారు, పలమనేరు నియోజకవర్గంలో ఏం పొడిచారో చెప్పండి అయ్యా అన్నారు. అయ్యా చెప్తాం వినండి, నీకు సరిపోదా, మేము చెప్తే లిస్ట్ రాసుకుంటే నీకు ఒక బుక్ పెన్ను తీసుకుంటే బుక్ నిండిపోతుంది మేము చేసింది అభివృద్ధిని చెప్పాలంటే. మా మండలంలో తీసుకుంటే చెప్పటిపల్లి రోడ్ వేసాం. గత 30-40 సంవత్సరాల నుంచి మా సెగ్మెంట్లు అయితే టిఎన్ కుప్పం, వెంగమ్మారపల్లి, పాతూరు, కుప్పనపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో అనేకమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నువ్వు ఎక్కడైనా రా, మనం చూసుకుందాం, మాట్లాడుకుందాం. అభివృద్ధి లేదన్నావు కదా, చూసుకుందాం రా. ఎక్కడైతే మేము సిమెంట్ రోడ్లు వేసాము, బీటీ రోడ్లు వేసాం. బేలుపల్లి అయితే ఏమి, గత 30 సంవత్సరాలుగా మీరు
2014 నుంచి 19 వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక లిస్టు తేండి. మేము 19 ఇంకా 23 వరకు ఏమైతే చేశామో ఈ 4.5 సంవత్సరంలో స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ మేము ఎంతైతే అభివృద్ధి చేశామో మేము ఒక లిస్ట్ తీసుకుందాం. మీరు అన్నారు చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు కూడా చెప్తున్నాడు సిద్ధం. మేము ప్రతి ఒక్క దాంతోనూ సిద్ధం, జనయంగుణం 100%. మేము ప్రజలకు ఏవైతే మంచి చేశామో ఈరోజు మేము వేసిన రోడ్లలోనే ఎక్కడ ఇక్కడ కూర్చోవడం కాదు, రోడ్లనే సిమెంట్ రోడ్లనే నిల్చుకుందాం. మీరు 10 మంది రండి, మేము చేస్తాం. మీరేమైతే అభివృద్ధి చేశారో మీ దగ్గర లిస్ట్ తేండి. మేమైతే ఏం అభివృద్ధి చేశామో అది మేము లిస్ట్ తీసుకుందాం, మనం మాట్లాడుకుందాం. ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేయడం మంచి సబబు కాదని నా ఉద్దేశం. ఇంకొకతను మాట్లాడుతూ ఒకతను రాజకీయంగా తెల్లబట్టలు వేసుకుంటే కాదు సరిపోదు, పెద్ద మనుషులు అని చెప్పుకునే పెద్ద గొప్ప నాయకులను. అవును, ఆయన అండదండలతోనే 2014లో మీ భార్య జెడ్పీటీసీ అయింది, మా భార్య ఎంపీపీ అయింది. మేమందరూ కష్టపడితేనే మీరు ఆ రోజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఎవరికైనా కానీ ఎంతో ఉన్నతమైన పదవులు అందించి మా లాంటి వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించింది కృష్ణమూర్తి గారు. ఎప్పుడు అగ్రకులాలే ఈ మండలంలో ఆధిపత్య కులాలుగా వాళ్ళ పేరుగాంచి పై స్థాయి అంతా వాళ్ళే అనుభవించేవాళ్ళు. అలాంటి బడుగు బలహీనలకు కూడా ఒక అవకాశం కల్పించి ప్రజాపాలన రంజకంగా ఎలా చేయాలని ఆయన మాకంతా ఆదర్శకం. అలాంటి ఆయన్ని మీరు దూషించడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు ఏదైనా ఉంటే పార్టీ పరంగా మాట్లాడండి, వ్యక్తిగత దూషణలు చేస్తే మీకు మర్యాద దక్కదని. ఇలాంటి మళ్ళా జరిగితే మేము ఊరుకోం, ఖచ్చితంగా ఖండిస్తాం. ఇలాంటి హెచ్చరికలు చేస్తే మానుకోవాలని మీకు మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి జరిగితే మేము మిమ్మల్ని ఎక్కడా కానీ తిరగనీయం. మా నాయకుడు చెప్తే ఈ రోజు మేము ఇంట్లో నుంచి కూడా యువతలకు రానియం. అలా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై జగన్, జై కృష్ణమూర్తి అన్న. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఆదివారం సాయంత్రము ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొలంనేరులో పొడింగి మాదిరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాడు. అది ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే మతి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఉంటే రాజకీయాల గురించి మాటలు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇక్కడ మా పార్టీలో ప్రాణం పోసుకొని అక్కడ పోయి మీసాలు మెల్లేసి ఏదో మాట్లాడడం గొప్ప కాదు. ఇక్కడ బయటపల్లిలో ఉండి బయటపల్లిలో ఒక వార్డు మెంబర్ కానీ లేదా ఏదైనా కూడా కానీ ఒక పోటీలో పాల్గొని గెలిచిన తర్వాత మీసాలు తిప్పితే బాగుంటుంది. ఆయన మాట్లాడుతూ ఏదో చెప్పినాడు, ఎర్రచందనం దొంగ కూడా ఉన్నాడు, దానిపైన పోతే 3 రాష్ట్రాల నుంచి ఇస్పెటాకులు ఆడిచ్చే ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నారు. అంటే ఈయన అక్కడ ఇస్పెటాకులు ఆడిపిస్తా ఉంటే టీలు మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేసేవాడేమో అనుకుంటా, అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. సరే, ఏదో పొడంగి అని మా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు అంటున్నావు, బ్యానర్లు పెరికేసినాడని. నువ్వు పెద్ద పొడంగా, నేను ఎవరన్నా కానీ పొగరాయుడు అంటారు కానీ మగరాయుడు అని ఎవరు అనరు. బయటపల్లిలో పొగరాయుడు ఎవరు అంటే కరెక్ట్గా అడ్రస్ చూపిస్తుంది గూగుల్ కూడా. అలాంటి వ్యక్తి నువ్వు మా గురువు గారు అయినటువంటి కృష్ణమూర్తిని వ్యక్తిగత దూషణలు చేస్తూ 200కి 300కి జాబ్ చేసేవాళ్ళు అని అంటున్నావు. నాయన, నువ్వు 5వ తరగతిలో చదివినవా లేదరా? అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడైనాడు. అంతెందుకు, ఇక్కడ మన ఆదికేశ్వర నాయుడు సైకిల్ మీద వెళ్తూ ఏదో ఫ్యాక్టరీలో 3,000 రూపాయలు జీతాలు చేసుకున్న వాళ్ళు అయినటువంటి వ్యక్తి ఈరోజు 1,000 కోట్లకు సామ్రాజ్యపతి అయినాడు. విశ్వసనీయత అంటే డబ్బుండే వల్ల విశ్వసనీయతగా ఉండాలా? విశ్వసనీయతకి అర్థం తెలిసిన నీకు? డబ్బు ఏదో మా నాయకుడు కారు ఉంది, అంబాజీ ఉంది అని ప్రగల్భాలు పలికినావు. కారు ఉంటే కాదు విశ్వసనీయత వచ్చేది. ప్రజల్లో మమేకమై మాలాంటి వ్యవసాయ కూలీలు కూడా ఈరోజు సర్పంచ్లు ఎంపీటీసీ చేసిన ఘనత ఒక మా గురువు గారు కృష్ణమూర్తికే ఉంది మండలంలో. నువ్వు ఇంతవరకు నీ కూడా ఉన్నవాళ్ళు కానీ లేదా నువ్వు కూడా కానీ ఎక్కడైనా పోటీ చేసి వచ్చినావా? లేదు. దాని గురించి విశ్వనిష్ట గురించి ఇస్పెటాకులు ఆడతారు, ఎర్రచందనము అంటే ఇవి నిరూపిస్తావా నువ్వు? ఇవి నిరూపిస్తే నేను గుండె గీసుకొని బయటపల్లిలో తిరుగుతా. అదే నువ్వు గుండె గీసుకొని బయటపల్లిలో తిరుగుతావా? లేదు. ఎందుకు ఊరికి అలాంటి ప్రకల్పాలు పలికేది నువ్వు? మా నాయకుడి జోలికి వ్యక్తిగతంగా వస్తే మేము ఊరుకునేది లేదు, సహించలేదు.
మాకు కూడా ఉన్నాయి, మాట్లాడడానికి, తిప్పడానికి మీసాలు, మడవడానికి రెట్లు అంతా ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడి ఇది చేసుకో. బయటపల్లిలో చూపించింది ప్రతాపము పొడగే మాదిరి పల్లెమేరకు ఆడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి 7 కృష్ణమూర్తి ఫ్యామిలీ మాట్లాడించి విశ్వసించారంటే ఇప్పుడు అన్నోరింట్లో ఈ కులాలకు అతీతంగా ప్రతి వ్యక్తి అన్నగారింట్లో పోయి భోజనం చేయడం కానీ టిఫిన్ తినడం జరుగుతుంది. నీ ఇంటి దగ్గర నువ్వు వేరే కులాల లోపల రాణిస్తావా? కాంపౌండ్లో కూడా రానివు. అలాంటి వ్యక్తి నువ్వు అక్కడ కూర్చొని మా పార్టీలో ప్రాణం పోసుకొని అక్కడ మీస్తుంది. మేము కూడా మాట్లాడగలుగుతాము. ఏదో 3D సినిమా చూపిస్తామన్నావు అంటే మా ప్రభుత్వం వస్తే 3D చూపిస్తామన్నావు కదా. ఒకవేళ మాదిస్తే మేమేం చూపిస్తామో నీకు కొంచెమన్నా అర్థమవుతుందా? మాదిస్తే మేము చూపిస్తాం, మాదిస్తే మేము చూపిస్తామంటావు. మాదిస్తే మేమేం చూపిస్తామో నీకు అర్థమైందా? అర్థం చేసుకునే కూడా మీకు బ్రెయిన్ పవర్ సాల్వ్ మళ్ళా. జాగ్రత్తగా ఉండదు, జాగ్రత్తగా మాట్లాడు. మేమేదో కార్డ్స్ ఆడిపిస్తామంటాం. అక్కడ రామసముద్రం నుంచి వచ్చినప్పుడు రామసముద్రంలో పోయి అడిగితే ఏ తాటి చెట్టు అయినా చెప్తుంది, ఏ కొబ్బరి చెట్టు అయినా చెప్తుంది ఫలాని వ్యక్తి ఇక్కడ పడినాడు, ఇక్కడ ఉన్నాడు అని. అన్నోళ్ళు ఏదో జాబ్ చేసుకుంటూ 300కో 500కో జాబ్ చేసుకుంటూ ఇంత పైకి వచ్చినారు. తమరు ఒక భూమిని 3 వ్యక్తులకు అమ్మి 50 లక్షలు 20 లక్షలు తీసుకొని అక్కడ మోసం చేసి వచ్చి ఇక్కడ బరిడిపల్లిలో లేనిపోయి నిరాపరణంతా చేసి మా పైన బురద చెల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము లోడినామంటే నీ హిస్టరీ చాలా ఉంటుంది. మళ్ళీ ఒక సినిమా కూడా 3 గంటలు కూడా చాలు సినిమా తీస్తే. అలాంటివి ఉన్నాయి నీ దగ్గర. కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది. మా పార్టీని కానీ మా నాయకులను కానీ ఎంతో మంది సర్పంచ్ని, ఎంపీడీసీని చేసి జడ్పీసీని ఎంతెందుకు మీ భార్యని కూడా మా అన్నగారు ఎంతో కృషి చేసి బీపారం తీయించి నిన్ను జడ్పీడీసీని చేసి గెలిపిస్తే డబ్బు కాసుపడి అమ్ముడు పోయి మమ్మల్ని కూడా పిలిచినావు. ఎక్కడ ఇంట్లో టిఫిన్ పెట్టుకుంటూ రమణ రాబోదాం విజయవాడకి. అది నువ్వు అడగకుండా మీ భార్య చేతకి పిలిచినావు. కానీ మేము విశ్వసిస్తూ ఉండేవాళ్ళు, మేము పోలేదు. ఆ రోజు నుంచి నువ్వు అక్కడ పోయి అమ్ముడు పోయి ఎంత తీసుకున్నావేమో మా ఓటర్స్ని మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఏదో ఆడ పోయి పార్టీ అధ్యక్ష పదవి వచ్చేసిందని చెప్పేసి నక్క జిత్తులు అవంతా మాట్లాడితే పద్ధతిగా ఉన్నదని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారము. పోయిన ఆదివారం ప్రెస్ మీట్ చూసినాను. నేను కూడా చాలా కలత చెందినాను ఆ ప్రెస్ మీట్ చూసి. ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడినారంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, బైరెడ్డిపల్లి నాయకులు ఏదో ప్రగల్భాలు మాట్లాడినారు. ఎవరి గురించి మాట్లాడినారంటే మా దళితుల్ని అడ్డం పెట్టుకొని దళితుల్ని కించపరిచేలాగా మా బైరెడ్డిపల్లి మండలం కృష్ణమూర్తి అన్నోళ్ళని వాళ్ళ స్థాయి ఏమి, విలువలు లేదు, అది ఇది మాట్లాడుతుంటే మాకు చాలా బాధేసింది. విలువలకి ఎవరికి లేదు, నీకు లేదు విలువలు ఉండేవాడంటే మా నాయకుని గురించి అట్లా మాట్లాడకూడదు. ఇంత అంత చేతులు పైకెత్తి ఇంతుంది అంతుంది అని మాట్లాడుతూ ఉండవు. ఎంత చేసినారు, ఏం చేసినారు అనేది బైరెడ్డిపల్లిలో నీ బైరెడ్డిపల్లినే కదా. బైరెడ్డిపల్లి చూడి, నీ బైరెడ్డిపల్లిలో ఎన్నేళ్ళ నుండి వాళ్ళ రాజకీయం చేస్తున్నారు, మీరు ఎన్నేళ్ళ నుండి ఉన్నారు, కనీసం మీకు విలువలు మీకు లేదు. నేను ఒక చిన్నవాడిగా చెప్తున్నా, మీరు పెద్దవాళ్ళు, మీ కుటుంబం పెద్ద గౌరవంగానే బతికింది. ఆ గౌరవాన్ని మీరు నాశనం చేసేస్తున్నారు. ఆ గౌరవం అనేది పోగొట్టేస్తా ఉన్నారు. ఆ విలువలు లేని వ్యక్తులుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలైనా నీ బైరెడ్డిపల్లిలో దీంతో ఏ రాజకీయంగా ఏ పదవి కానీ మీరు ఏది సాధించినారు? వాళ్ళు వైస్ ఎంపీపీకి ఫస్ట్ ఎంపీపీగా, సర్పంచ్గా, జెడ్పీటీసీ చైర్మన్ గా, నెక్స్ట్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఇన్ని పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు దళితులకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ అందరినీ అన్నదమ్ములుగా అందరినీ సమానంగా చూస్తున్నారు. మీరేం చేస్తున్నారు? కొంతమంది, నేను కూడా ఎన్నోసార్లు చూసినాను, మమ్మల్ని కూడా ప్రగతిపాలు పలికినారు మీడియాలో. ఏమని పలికినారంటే వాళ్ళని తోడుకొని వచ్చేది అది ఇది దళితుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద అని పెట్టేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇట్లా పలుకుతుంటే ఇదే ఒక నిదర్శనం ఏమంటే నీ నిజ స్వరూపము. మాది పక్కన పంచాయతీ. డాక్టర్ గారు మాకు కూడా ఎంతో మంచి వ్యక్తి. ఆయన కదిరప్ప డాక్టర్ గారు, ఆయన పాపం ఎంతో కష్టపడి పార్టీకి అన్ని చేస్తుంటే అధ్యక్షుడిగా ఉంటే వాయిన్ని కూడా అనగదొక్కేసి వీడు దళితుడని వాయిని ఏమి ఎదగనీయకుండా ఆ సారుని మీరు కాదా?
ఒక దళితుని ఒక మంచి వ్యక్తి ఎవరిపైనా అందరినీ ఆదరించి ఇన్ని చూస్తాడు. వాడు దళితుడనే ఒక దీంతో మీరు ఆయన్ని అనగదొక్కేసినారు. మండల వ్యాప్తంగా తెలుసు, నియోజకవర్గంలోనే తెలుసు డాక్టర్ అనేది. ఆయన ఎంత మంచి వ్యక్తి, దళితుడు అనేసి ఆయనకి మండల పదవి తీసేస్తే భూస్థాపితం చేసేస్తే మీక ఇది నైతిక విలువలు ఉండేది. మీక మా నాయకుని పట్టుకొని నైతిక విలువలు లేదంటారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారు? నువ్వు జెడ్పీటీసీగా మీ భార్య రాధమ్మ గారు నిలిచినప్పుడు ఇప్పుడు కూడా చూడండి గాయం అట్లే ఉంది. మీ ఎలక్షన్ కి మేము కష్టపడి రైంబొగులు కష్టపడితే మా అన్నోళ్ళు కృష్ణమూర్తి అన్న రెడ్డప్ప గారు లేకుండా వాళ్ళ మనుషులు మేము వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళ కన్ను ఎర్ర చేసినారంటే మీరు ఈ బయటపుల్లు మీదే ఉండొచ్చు, కానీ మీరు తిరిగేదానికి కూడా అవకాశం ఉండదు. మేము మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అదే విధంగా ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏ దీంతో గెలిచినారు? మా కష్టము, మా కృష్ణమత్తన్నోళ్ళు దయ్యా ఎవరు బీఫారం తీయించింది మీకు? పుడంగి అంటావే, పుడంగి పుంగనూరులో పుడంగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏడ పుడంగి మా ఎన్నాళ్ళ ఇది తట్టి చెప్తా ఉండా. మీరు దేనికైనా సరే ఎప్పుడైనా సరే సంక్షేమం జరగలేదు, అభివృద్ధి జరగలేదు మా పార్టీలు అంటారు కదా, మీరు రాండి బహిరంగంగా కూడా కూర్చోండి. ఎక్కడ కావాలన్నా ఏ ప్రదేశం ఏ విషయంలో కూడా కానీ ఈ ఆర్బీకేలు కానీ రైతు భరోసాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా మా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని బాగానే చేసినారు. ఏమి వద్దబ్బా, మీరు బయటపుల్లోనే రాండి బా. ఏ కాలనీలే కన్నా పదాము, ఏ రోడ్డు కన్నా పదాము. ముఖ్యంగా అదేమి వద్దబ్బా, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు కదబ్బా. మేమేమన్నా మాట్లాడితే చూడబ్బా వీళ్ళు ఇట్లా మాట్లాడరంటావా, మీ దగ్గరే కదబ్బా హాస్పిటల్కి రాబ్బా, ఏ సౌకర్యం ఉంది లేదంటే ఎవరన్నా ప్రజలను అడగండి అబ్బా. ఇది ఎట్లున్నది, అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది, అది ఎవరు కట్టించినారు? నీ స్కూల్ చూడండి అబ్బా, మీ స్కూల్ చూడండి, జగనన్న కాలనీ చూడండి, మన హై స్కూల్లో చూడు దేవుడా, ఇక్కడే కదా ఉంటారు మీరు. మన హై స్కూల్లో చూడండి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎట్లా చేసినారు, అదన్నీ ఎవరు ఘనత? కృష్ణమూర్తి అన్న రెడ్డమ్మ వాళ్ళే పుడంగి అంటారు. పుడంగిలేపా వాళ్ళు తెలుసుకుంటే ఏదన్నా కన్నా చేస్తారు. మన హాస్పిటల్ చూడి, రెండోది మన హాస్పిటల్లో ఎన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా లేదు. కావాలంటే మీడియా వాళ్ళు కూడా మీరు కూడా పోయి చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత సంక్షేమము, ఎన్ని సౌకర్యాలు ప్రజలకి అన్ని విధాలుగా అంతా మంచిగానే బాగున్నది. లేదంటే మీరు ఏదేదో ఉత్తిత్తి మాటలు. నేను కూడా పుంగనూరు రామసముద్రము మొత్తం మాకందరూ రిలేషన్స్ అందరూ ఉండారు. మీ చరిత్ర ఏమి అనేది చెప్తారు, అది మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడితే చాలా ఉంటాయి. దయచేసి ఇవన్నీ ఈ ప్రలోభాలు ఇవన్నీ పెట్టేది మానుకోండి. ఏదన్నా ఉంటే ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి ఇంతబా మేము ఇది చేసినాము నువ్వు చెప్పుకో, నీకు చెప్పుకునేది ఉంటే చెప్పుకో, మేము చెప్పుకుంటాం ఎదురుగా మేము ఇది చేసినాము, మేము ఈ సహాయం చేసినాము అన్ని చెప్తాం. నువ్వు లేనిపోయినవన్నీ 300 పని చేసినావు. ఈ రోజు ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు, ఆ కోటి 2 కోట్లు ఖర్చు పెడతారు ఏమిటన్నా కానీ. పేద సాధకి ఈ రోజు నేను ఈ స్టేజ్ లో వచ్చి ఇక్కడ మాట్లాడుతానంటే వాళ్ళ భిక్ష, గర్వంగా చెప్తా. వీళ్ళు లేనివన్నీ మాట్లాడి మనుషుల్ని ఇబ్బంది పెట్టించే రకంగా మాట్లాడితే ఊరుకోము. తస్మాత్ జాగ్రత్త. జై జగన్, జై కృష్ణమూర్తన్న, జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జై జగన్.